సినిమాల్ని చూసి నేతలు నేర్చుకున్నారో, నేతల్ని చూసే సినిమాలు చేశారో తెలీదు. కొన్ని సినిమాల్లో వస్తుంటది. యాక్సిడెంట్ చేస్తే, ఆ యాక్సిడెంట్‌లో చేసినటువంటి వాళ్ళని హీరో గారు తన మీద నెపం వేసుకోవడం. అట్లాగే నిన్న 'సిదిరి అప్పలరాజు' గారి అబ్బాయిని కాపాడడానికి వాళ్ళ తరపున కుటుంబ హీరో గారెవరో నెత్తినేసుకోవడానికి రెడీ అయిపోయారు. కాకపోతే అసలు విషయం సీసీ ఫుటేజీల ద్వారా బయటపడటంతో తనే ఆ యాక్సిడెంట్‌కి కారణమని, తన బైక్ కింద పడినే ఆహ్, ఆ వ్యక్తి చనిపోయాడని జెప్పి 'సిదిరి అప్పలరాజు' కుమారుడు ఇప్పుడు వెళ్లి పోలీసులకు లొంగిపోవడం, ఆ పైన నిన్న రాత్రి దాకా సుదీర్ఘంగా విచారించి రిమాండ్‌కి పంపడం. ఓవరాల్‌గా మనం పిల్లల్ని కనగలం గానీ, వాళ్ళ భవిష్యత్తుల్ని కనగలమా అంటారు. అంతా ప్రశాంతంగానే ఉందనుకుంటారు. ఒక్కసారి ఎక్కడో జరిగే చిన్న పొరపాటు పెద్ద గ్రహపాటుగా మారుతుంటది. ఎస్పెషల్లీ రాజకీయ నేతల బిడ్డలలో ఈ సమస్య ఎదురవుతోంది. ఎందుకు జరుగుతుందో ఆత్మవిమర్శ చేసుకోరు. ప్రతి దాడి లేదా ఆవేదన చుట్టూతోనే సాగిపోతా ఉంటుంది.